ఏపీలో మరో చారిత్రక ఘట్టానికి వేదిక కానుంది. భారతదేశ భవిష్యత్ సాంకేతిక రంగాన్ని మలుపు తిప్పే నయా సాంకేతిక అధ్యయనానికి నాంది పలకనుంది. ఈ చారిత్రక ఘట్టానికి అమరావతి వేదికగా నిలవనుంది. ప్రపంచ క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో రూపొందించిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవనానికి కాసేపట్లో పునాది పడిపోతోంది. దీని ద్వారా భారతదేశంలో క్వాంటమ్ విప్లవానికి నాయకత్వం వహించే అవకాశం ఏపీకి దక్కనుంది. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామంలో క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. దీనికోసం ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించింది. మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు శంకుస్థాపన ప్రదేశానికి చేరుకుంటారు. సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ప్రాజెక్టుతో భారతదేశ క్వాంటమ్ విప్లవానికి ఏపీ నాయకత్వం వహించేందుకు మార్గం సుగమం కానుంది. అమరావతిలో ఏర్పాటు కానున్న క్వాంటమ్ వ్యాలీ రాష్ట్రానికే కాక దేశానికే ఒక మైలు రాయిగా నిలవనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారతదేశపు మొట్టమొదటి 133 క్యూబిక్ క్వాంటమ్ కంప్యూటర్ను అమరావతికి తీసుకురావడంలో ఐబిఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ లాంటి దిగ్గజ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ వ్యాలీ కేవలం ఒక భవన సముదాయంగా కాకుండా ఒక సంపూర్ణ సాంకేతిక పర్యావరణ వ్యవస్థగా అభివృద్ధి చెందనుంది. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్స్, క్వాంటమ్ సెన్సార్స్ లాంటి అత్యాధునిక రంగాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, హెల్త్ కేర్, ఫినాన్స్ లాంటి కీలక రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలు, నైపుణ్య అభివృద్ధికి ఇది కేంద్రంగా మారుతుంది. దీని ద్వారా ప్రపంచ స్థాయి పరిశోధన సంస్థలు, గ్లోబల్ టెక్నాలజీ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించడం, స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించడం, లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం సాధ్యమవుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. క్వాంటమ్ టెక్నాలజీ కేవలం శాస్త్రవేత్తలకే పరిమితం కాదని, దాని ఫలాలు సామాన్యుడి జీవితంలో గణనీయమైన మార్పులు తీసుకువస్తాయని ప్రభుత్వం చెబుతోంది. ఉదాహరణకు ఫార్మా రంగంలో పరిశోధనలు వేగవంతమై కొత్త ఔషధాలు త్వరగా అందుబాటులోకి వస్తాయి. వ్యాధుల నిర్ధారణ మరింత ఖచ్చితంగా మారుతుంది. వ్యవసాయ రంగంలో వాతావరణాన్ని, వర్షపాతాన్ని ఖచ్చితంగా అంచనా వేయడం ద్వారా రైతులు ప్రయోజనం పొందుతారు. అలాగే బ్యాంకింగ్, డిజిటల్ లావాదేవీల భద్రత మరింత పటిష్టమవుతుంది. ఈ ఏడాది ఆగస్టు నాటికి భవన నిర్మాణం పూర్తి చేసి డిసెంబర్ కల్లా క్వాంటమ్ కంప్యూటర్ను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఐటీ విప్లవానికి సిలికాన్ వ్యాలీ ఎలా కేంద్రంగా నిలిచిందో భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటర్ల తయారీకి, పరిశోధనలకు బోస్టన్, సింగపూర్, షాంఘై లాంటి క్వాంటమ్ కేంద్రాలతో అమరావతి కూడా సమానంగా నిలవనుంది. భవిష్యత్తులో అమరావతి క్వాంటమ్ కంప్యూటర్ల తయారీకి ప్రపంచ కేంద్రంగా మారుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.